హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ఘనంగా జరిగిన కుంభోత్సవం. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ రోజు వీడియోలో. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. నలమల అడవులలో కొండగుట్టల మధ్య ఉంది ఈ దేవాలయం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో 6వది. ఇక్కడ మహాశివుడు మల్లికార్జున స్వామి మల్లన్నగా పూజలను అందుకుంటారు. అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవిగా పూజలను అందుకుంటారు. శ్రీశైల క్షేత్రంలో కొలువు తీరిన భ్రమరాంబిక అమ్మవారికి కుంభోత్సవం ఏప్రిల్ 26 నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం, శుక్రవారాలలో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడికాయలు, నిమ్మకాయలు సాత్విక బలిగా సమర్పిస్తారు. ఈ కుంభోత్సవం సందర్భంగా నిన్న ఏప్రిల్ 26న ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. నవావరణ, త్రిసతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజ, జపపారాయణాలను నిర్వహించారు. ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి ఉదయం 7:30 గంటలకు మొదటి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలను సమర్పించారు. అయితే సాయంత్రం శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహామంగళి హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, సొంటి భక్షాలతో కప్పివేశారు. అలాగే అమ్మవారికి ఆలయం బయట ఉన్న ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కుంభోత్సవంలో ముఖ్యమైన ఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పించడం. ఈ కుంభహారతి సమయంలో ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతారు. కుంభహారతి సమయంలో శ్రీ భ్రమరాంబాదేవికి అత్యధికంగా పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియలను నిర్వహిస్తారు. ప్రధాన ఘట్టమైన కుంభహారతి అనంతరం మళ్ళీ అమ్మవారికి రెండో విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అనుమతించారు. ఈ కుంభోత్సవం సందర్భంగా అమ్మవారిని నిన్న దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ కుంభోత్సవం సందర్భంగా ఆలయంలో నిన్న ఆర్జిత సేవలను, స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవలను అధికారులు నిలిపివేశారు. ఇలా శాస్త్రోక్తంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.